హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో సింపుల్ రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నా. ఇక సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. పిల్లలకి స్కూల్స్ ఓపెనింగ్ అవుతున్నాయి కదా. పిల్లల లంచ్ బాక్స్కి చాలా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇక మనకి రెయిన్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి కొంచెం ఇమ్యూనిటీ ఫుడ్ కావాలి. అప్పుడే మనకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకోగలం. మరి అలాంటి హెల్దీ ఫుడ్ని అలాగే పిల్లలకి సింపుల్గా చేసుకొని లైట్ ఫుడ్‌ని మీకు ఈరోజైతే చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త కరిగి గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. మన ఇంట్లో అవైలబుల్‌గా ఏముంటే అవన్నీ కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని తర్వాత ఇలాచిని అదేనండి యాలకులు ఉంటాయి కదా వాటిని కాస్త కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా రైస్‌కి బాగా అంటుకుంటుంది. ఒక 3 దాకా తీసుకోండి సరిపోతుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోండి. ఇవన్నీ క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కాస్త కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. మరీ సాఫ్ట్‌గా దంచకండి. కాస్త దెబ్బ తగిలేలాగా కొడితే సరిపోతుందనమాట. అలా వెల్లుల్లి రెబ్బలన్నిటిని బాగా దంచి వేసేసుకోండి. తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని, అందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి. నైస్‌గా పొడవుగా కట్ చేసుకున్నామంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు బాగా వేగిపోయాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా మంచి రంగు వచ్చేసాయి. ఈ విధంగా వస్తేనే మనకి ఈ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం 4 లేదా 5 లేదా మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని పండు మిర్చిని, కొన్ని పచ్చిమిర్చిని రెండిటిని వేస్తున్నానండి. చూడడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా తినేటప్పుడు కూడా మనకి పండు మిర్చి అనేది కాస్త స్వీట్‌గా, కొంచెం కారంగా ఇలా ఉంటదనమాట. అందుకని కొన్ని అవి, కొన్ని ఇవి వేశాను. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటిని వేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ఎన్ని రైస్ తీసుకున్నామో ఆ రైస్‌కి 1.5 కప్పు దాకా వాటర్‌ని వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్‌తో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్‌కి 1.5 కప్పు వాటర్‌ని వేశాను. అదే మామూలు నార్మల్ రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్‌ని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఎసరును ఈ విధంగా మరిగించుకోవాలి. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి గంట ముందే నానబెట్టి వాటర్ ఏమీ లేకోకుండా వంపేసుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. ఎసరు మరుగుతుంటేనే స్మెల్ చాలా చాలా బాగా వచ్చేస్తుంది. అసలు మీరు ఇలా రైస్ చేసి తిన్నారంటే ఎప్పుడూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. ఈ రైస్ ప్లెయిన్‌గా అయినా తినొచ్చు. లేదంటే ఎలాంటి కర్రీస్‌లోకైనా చాలా చాలా బాగుంటుందండి. అసలు ప్లెయిన్‌గా అయినా పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది. పెద్దలు కూడా ఒక్కసారి టేస్ట్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా రైస్‌ని వేసేసి ఒకసారి కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు మనకి ఉప్పు సరిపడా అయిందా లేదా కొద్దిగా వాటర్‌ని టేస్ట్ చేసేసామంటే సరిపోతుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే కాస్త వేసేసి కలిపి మూత పెట్టేసేసుకోండి. మూత పెట్టి హై ఫ్లేమ్‌లో చూడండి ఈ విధంగా 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఇలా రైస్ ఉడుకుతుందనమాట. తరువాత మంటని లో ఫ్లేమ్‌లోకి పూర్తిగా టర్న్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు వండిచ్చామంటే రైస్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. చూడండి నేను చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రైస్ అనేది ఎంత పొడి పొరలాడుతూ వస్తుందంటే చూడండి మీకు వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. మొత్తంగా 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. చాలా చాలా పొడి పొరలాడుతూ వస్తుందండి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఉంచండి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉంచండి. ఇలా ఉంచడం వల్ల రైస్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. అలా కాకోకుండా మనం హై ఫ్లేమ్‌లోనే ఉంచేసామంటే ఎసరు మొత్తం పోతుంది తప్ప రైస్ పర్ఫెక్ట్‌గా రెడీ అవ్వదు. చాలా చాలా పొడి పొడిగా రావాలంటే మాత్రం ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. అంతే. సింపుల్ రైస్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లైట్ ఫ్లేవర్‌లతో ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇందులోకి ఎలాంటి మసాలాలు కూడా మనం ఎక్కువగా వేయలేదు. అంటే గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇలా ఏమీ వేయలేదు కదండీ. కొన్ని స్పైసెస్ మాత్రమే యాడ్ చేసేసి ఈ రైస్‌ని ప్రిపేర్ చేసుకున్నాం. చాలా సింపుల్ రైస్ అండి. మార్నింగ్ టైమ్‌లో హడావిడి లేదు. అంతేకాకుండా ఇది మనకి మంచి ఎనర్జీనిస్తుంది. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇందులో మనకి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉన్నాయి. నెయ్యి కూడా ఉంది. ఇలాంటి రైస్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. లైట్ ఫుడ్ అన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.